హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ భవాని ఐడియాస్. చూడండి మేము మళ్ళీ ఒక ప్రదేశానికైతే వెళ్ళబోతున్నాను. అదేనండి తిరుమలలో ఉండేటటువంటి చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలు చూడటానికి వెళ్తున్నాము. ఈ ప్రదేశం ఏంటి అని ఫుల్ డీటెయిల్స్ నేను ఈ మొత్తం వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. చూస్తున్నారా, వెళ్ళే దారిలో ఎంత బ్యూటిఫుల్గా ఉందో లొకేషన్ అయితే. చెట్లు కానీ ఎంత బాగున్నాయి. అట్లా చూస్తుంటే ఆహా మనసు ప్రశాంతంగా హ్యాపీగా సంతోషంగా అనిపిస్తుంది. అంతే కదండి, నేచరే మనకి బెస్ట్ ఫ్రెండ్ అనుకోవచ్చు, ఇంకా ఎనీథింగ్ అనుకోవచ్చు. ఎందుకంటే పీస్ఫుల్ మైండ్ సెట్ కావాలన్నా, పీస్ఫుల్ థాట్స్, పీస్ఫుల్గా అంటే ఇంక ఎవ్రీథింగ్ ఏమనిపించాలన్నా సరే నేచరే నా దృష్టిలో అయితే. చూసారా ఏ ప్రదేశానికి వచ్చానో, అదేనండి శ్రీవారి పాదాల దగ్గరికి వచ్చాను. ఇక్కడ చెట్లు చూడండి, పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి, ఎంత బాగున్నాయో చూడండి. శ్రీవారి పాదాలు అనేటువంటివి తిరుమల కొండలలో ఎత్తైన కొండపైన నెలకొని ఉన్నాయండి. కాలి అందెల వరకు సుగంధభరితమైన వివిధ రంగుల పుష్పాలతో శ్రీవారి పాదాలు అనేటువంటివి అలంకరించబడి ఉంటాయంటండి. ఇంకోటి, ఈ ప్రదేశాన్ని వెళ్ళటానికి ఒకే ఒక్క మార్గం అండి, సింగిల్ రోడ్ ఉంటుందండి. దీంట్లో ఇటు సైడ్ వెళ్ళాలంటే కార్లు కానీ అట్లాగే బస్సులు ఉంటాయి కదండి, బస్సుల ద్వారా కూడా వెళ్ళొచ్చు. ప్రతి ఒక్కరికి ఒక్క మనిషికి వచ్చి 120 రూపాయలండి రాను పోను ఛార్జెస్. అంతేనండి. నాకైతే బెస్ట్ అయితే బస్సే వెళితే మేలు, ఎందుకంటే మనం నిదానంగా చూసుకోవచ్చు, బస్సు ఎక్కేయచ్చు. అలా కాదని ట్యాక్సీలకు కూడా వెళ్ళొచ్చు, కానీ వాళ్ళంతగా మన కోసం వెయిట్ చేయరు కదా. బస్సులు అయితే ఎనీ టైం ఈవినింగ్ 6 o'clock వరకు అయితే ఉంటాయి. అందుకు బెస్ట్ సజెషన్ ఏంటంటే ప్రతి ఒక్కరు వెళ్ళాలనుకుంటే బస్కి అయితే వెళ్ళండి. అంటే ఈ రూట్లో వెళ్ళేటప్పుడు చక్రతీర్థం, శిలా తోరణం కూడా మనం చూడవచ్చు. శ్రీవారి పాదాల మండపము నుండి తిరుమల లోయ అనేది చాలా చాలా సుందరంగా బాగా కనిపిస్తుందండి. ఇక్కడ ఉన్నటువంటి పైన వృక్షాలు ఉన్నాయి కదండి, చాలా చాలా బాగుంటాయండి, మనోహరంగా ఫొటోస్ తీసుకోవటానికైతే బెస్ట్ లొకేషన్ అయితే అని చెప్పవచ్చు. ఇక్కడ శ్రీవారి బంగారు పాద పద్మాలు అనేటువంటివి ఎప్పుడు చూడు పుష్పాలతో, తులసితో నిండి ఉంటాయండి. ఉదయం పూట సుప్రభాత దర్శనంలో మాత్రమే ఎటువంటి పూలు, తులసి లేకుండా శ్రీనివాసుని బంగారు పాదాలు అనేటువంటివి దర్శించవచ్చు అండి. మహావిష్ణువు వైకుంఠం నుండి వెంకటాద్రికి దిగి వచ్చేటప్పుడు మొదటి పాదాన్ని ఇక్కడ పెట్టాడని, రెండవ పాదాన్ని శిలాతోరణం దగ్గర పెట్టారని, మూడవ పాదాన్ని నేడు ఆనంద నిలయంలో స్వామి ఉన్న ప్రదేశంలో పెట్టారని చెబుతుంటారండి. కోనేటి రాముడు తిరుమల వెంకన్నను భక్తులే కాదు బ్రహ్మాది దేవతలు కూడా పూజిస్తారని పురాణాలు చెబుతున్నాయండి. వెంకటాచల క్షేత్రానికి బ్రహ్మాది దేవతలు వచ్చినప్పుడు నేరుగా శ్రీవారి పాదాల వద్దకు చేరుకొని శిరస్సు వంచి పాద పద్మాలకు నమస్కరిస్తారటండి. ఇదేనండి ఇక్కడి విశిష్టత. నాకు తెలిసిన స్టోరీ నేనైతే తెలుసుకొని చెప్పానండి. ఇక్కడ విశిష్టత ఏంటి, ఇక్కడ టోటల్ విషయాలు మొత్తం మీకైతే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు కూడా ఒకసారి వెళ్ళి చూడండి. ఇక్కడ చుట్టూరు లొకేషన్ కానీ చాలా బాగుంది. శ్రీవారి పాదాలకు నమస్కరించుకుంటే ఎంతో సంతోషంగా అనిపించింది. ఇక్కడ చుట్టుపక్కల చెట్లకి కొంతమంది ఏమో తాళ్ళు కట్టారు, చేతికి కట్టుకుంటారు కదా, అవి కట్టారు. అవి ఎందుకు కట్టారో ఏమో నాకైతే తెలీదు. మీకు ఎవరికైనా తెలిస్తే డెఫినెట్లీ కామెంట్లో చెప్పండి. మేమైతే మా ఫ్యామిలీ మొత్తం చెప్పాను కదా, అందరం ఫ్యామిలీ మొత్తం వెళ్ళాను. మా పిల్లలు అందరం కలిసి, మా పేరెంట్స్ అందరం కలిసి వెళ్ళాము. నాకైతే బాగుంది. కాకపోతే పిల్లలు ఉన్నారు కదా, వీళ్ళే అల్లరి అల్లరి కాదు, తెలిసిందే కదా ప్రతి ఒక్కరి ఇంట్లో పిల్లలు ఉంటే ఎంత అల్లరి చేస్తారో. కాకపోతే ఇక్కడ బాగా ఎంజాయ్ చేశాను. చూడండి, ఇక్కడ ఆట వస్తువులు కానీ అలాగే దేవుళ్ళ ఫోటోలు కానీ చేతితో చేసినటువంటి చెక్కవి ఐటమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడైతే. ఈ చెంచాలు చూడండి చేతితో చేసినారు, ఇవన్నీ బాగున్నాయి. అన్ని ఐటమ్స్ అయితే బాగున్నాయి. ఇక్కడ ఫుడ్కి కూడా అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి, ఫుడ్ తినడానికి కానీ. కాకపోతే కొంచెం కాస్ట్ అనుకోవాలి మనం, కాస్ట్ ఎక్కువనే. ఇక్కడ బిజినెస్ పెట్టుకుంటే మంచిగా జరుగుతుంది అని కూడా అనుకోవచ్చు. చూడండి ఈ పైన చెట్లు అయితే ఎంత బాగున్నాయో కదా, పెద్ద పెద్దగా బాగున్నాయి. ఇక్కడైతే ఒక మంచిగా
ఫొటోస్ తీసుకొని బాగా తీసుకోవాలనుకున్న వాళ్ళు మంచిగా ఫొటోస్ తీసుకోవచ్చు. మీరు కూడా తిరుపతి వెళ్ళారా అండి? తిరుమలలోని ఇటువంటి చుట్టుపక్కల ప్రదేశాలు చూసారా? చూసింటారు డెఫినెట్లీ. చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరైతే కామెంట్ చేయి మేము చూసాను అనేసి. మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్రతి ఒక్కరైతే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే కామెంట్ కూడా చెయ్యండి ప్రతి ఒక్కరైతే. ఎందుకంటే మీ సపోర్ట్ వల్లనే నేను ఇంకా ఇంకా వీడియోస్ తీయగలను. ఓకే, బాయ్.